సాధారణంగా మనం సినిమా థియేటర్కి వెళ్తే టికెట్ తప్పనిసరి. టికెట్ లేకుండా థియేటర్లో సినిమాను చూస్తామంటే కుదరదు కదా. రాజకీయాల్లో సీటు రావడమే ఒక కష్టం. ఆ సీటు వచ్చాక బీఫామ్ అంటే ఎగబడి వస్తారు. అందులో మీటింగ్ పెట్టి ఇవ్వడం అంటే ఇంకా మరింత కీలకం. కానీ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నిన్న అందరినీ వచ్చి బీఫారాలు తీసుకెళ్ళమంటే 14 మంది రాకపోవటం అన్నది సంచలనం. ఇది మనం చెప్పట్లా, ఎంతమంది రాలేదన్న సాక్షి కూడా తెలుసుకోలేకపోయింది. ఎందుకంటే వాళ్ళకి లోపలికి రానిరు కాబట్టి. ఈనాడే హైలైట్ చేసింది 14 మంది రాలేదని. వ్యక్తిగత కారణాలు కొంతమందికి ఉండొచ్చును, లేకపోతే ఇంకొక కారణం ఏదైనా ఉండొచ్చని. బట్ అది పార్టీ నాయకత్వానికి చెప్పి పర్మిషన్ తీసుకుని ఉంటే ఆ మొక్క అక్కడే చెప్పేవాడు. కానీ 14 మంది రాకపోవడం అన్నది సంచలనం సృష్టించి తీసుకుంటారు వాళ్ళు రేపు. బట్ ఇక్కడ రానటువంటి వాళ్ళు ఎవరెవరంటే 12 నియోజకవర్గాల అభ్యర్థులకి బీఫాములు పంపిణీ కార్యక్రమానికి రాలేదు. దెందులూరును తంబళపల్లిదేమో తెలుగుదేశమే ఇవ్వలేదు. ఆ రెండిట్లో బీజేపీ ఏదో ఒకటి తీసుకుంటుంది అనపర్తికి బదులు. కానీ అదే సందర్భంలో రానటువంటి వాళ్ళలో ఉరవకొండ, రాయదుర్గం, నరసరావుపేట, చిలకలూరుపేట, విజయవాడ తూర్పు, ఆత్మకూరు, పలమనేరు, బనగానపల్లె, తాడిపత్రి, రాఫ్తాడు అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులు ఉన్నారు. కొందరు వ్యక్తిగత కారణాలు, మరికొందరు దూరాభారం అవుతుందని చెప్పారట. కోవూరు అసెంబ్లీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తరపున ఆమె భర్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కడప అసెంబ్లీ అభ్యర్థి మాధవిరెడ్డి తరపున ఆమె భర్త శ్రీనివాసులు రెడ్డి బీఫారాలు అందుకున్నారు. ప్రధానంగా తెలుగుదేశం పార్టీలో కష్టపడి పనిచేసే సామాన్య కార్యకర్తకు లోక్సభకి వెళ్లే స్థాయి కల్పిస్తామని చంద్రబాబు ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. విజయనగరం లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న కలిశెట్టి అప్పలనాయుడు బీఫామ్ తీసుకునే సందర్భంలో చంద్రబాబుకు సాష్టాంగ నమస్కారం చేశారు. మీకు ఇచ్చిన సీటు పార్టీలో సామాన్య కార్యకర్తకు లభించే గౌరవం, కష్టపడి పనిచేయండి, మంచి మెజార్టీతో విజయం సాధిస్తారని ఈ సందర్భంగా చంద్రబాబు ఆయన్ని అభినందించారు.